సంగారెడ్డి జిల్లా పటంచెరు నియోజకవర్గం పటంచెరు డివిజన్ పరిధిలోని జీఎంఆర్ ఫంక్షన్ హాల్లో పటంచెరు శాసనసభ్యులు గూడెం మైపాల్ రెడ్డి ఆధ్వర్యంలో తాజా మాజీ సర్పంచ్లకు ఉప సర్పంచ్లకు ఆత్మీయ సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తాజా మాజీ సర్పంచ్లు ఉప సర్పంచ్లకు శాలువా మెమెంటోలతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి నియోజకవర్గ ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. సన్మానం చేసే కార్యక్రమానికి ఈ కార్యక్రమంలో వేదికపై ఆశీర్లైన జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్ గారు, అలాగే జడ్పీటీసీలు, ఎంపీపీలు, వేదికపై ఆశీర్లైన పెద్దలందరికీ పేరు పేరున, ఈ సభలో ఆశీర్లైన సర్పంచులు, ఉప సర్పంచులు, ఎంపీటీసీలు, జీపీ మెంబర్లు, గ్రామ ప్రముఖులు, పత్రికా సోదరులు అందరికీ పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. రాజకీయాలలో రిటైర్మెంట్ అనేది ఉండదు. రిటైర్మెంట్ కోరుకుంటుంది గవర్నమెంట్, ప్రభుత్వ ఉద్యోగులకు రిటైర్మెంట్ ఉంటుంది, ట్రాన్స్ఫర్ ఉంటుంది, రిటైర్మెంట్ ఉంటుంది. మనకు రిటైర్మెంట్ లేదు. మన శక్తి ఉన్నంత కాలం ప్రజాసేవ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ప్రజలతో ఎక్కువ మంది అవకాశాలు సర్వీస్ చేయడానికి ప్రయత్నం చేసుకుంటూ అడుగులేసి తప్పకుండా ప్రజలు అవకాశం ఇస్తారు. మనతో మనము సేవ చేసే బాధ్యత మనకు జరుగుతుంది. కాబట్టి తప్పకుండా ఆ విధంగా మనం ముందుకు సాగాలని చెప్పి అందరితో కోరుతాము. ఈ 5 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క గ్రామ పంచాయతీ విషయంలో కానీ ఎంపీటీసీలు, ఉప సర్పంచులు, సర్పంచులు కలిసి జోడు గుర్రాలాగా గ్రామాలను అభివృద్ధి చేసిన ఘనత మీకే జరుగుతుందని ఎంతో పనిచేస్తాము. ఎందుకంటే పెడబొందాలు ఉంటే ఇబ్బందులు అయితే అక్కడక్కడ జరిగేది, కానీ అందుకని ఇక్కడ జరగలేదు. చాలా బ్రహ్మాండంగా గ్రామాల అభివృద్ధి జరిగింది. గతంలో ప్రభుత్వం కేసీఆర్ గారి టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాల కాలంలో 2014-18 కాలంలో బ్రహ్మాండంగా అభివృద్ధి జరిగింది. నేను ఇంకా 90 నుంచి రాజకీయాలలో ఎంపీటీసీగా, మండల ప్రెసిడెంట్గా దాన్ని అందరూ ఎందుకు చెప్తున్నారంటే, ఇంతకుముందు ప్రభాకర్ మాట్లాడాలని చెప్తుంది. ఎవరు కూడా గ్రామాల గురించి ఆలోచన చేసిన వ్యక్తి లేదు. ఈరోజు డంప్యార్డులు, నర్సరీలు, ఆట స్థలాలు, ప్రతి గ్రామానికి వాటర్ ట్రాక్టరు ఇవన్నీ ఆలోచన చేసి గ్రామాల అభివృద్ధికి ప్రణాళికలు సిద్ధం చేసి మనకు పంపించి మన గ్రామాలను అభివృద్ధి జరగడం జరిగిందని అందరికీ తెలియజేస్తాం. మన నియోజకవర్గ స్థాయి విషయానికి వస్తే ప్రభుత్వ పరంగా వచ్చేదైతే జరిగింది. గ్రామ పంచాయతీ చేసుకోవడం జరిగించిన గ్రామ పంచాయతీ ఆ విధంగా ఇంకా అభివృద్ధి సెలవులేక ముందుకు పోయింది. కొన్ని గ్రామాలలో డబ్బులు ఖర్చు పెట్టామంటే ఖర్చు కాకుండా 100% పనులు అవుతాయి. మా భాషమైన డబ్బులు ట్రెజరీగా రూపాయలు ఎక్కడ గవర్నర్ బ్రహ్మాండంగా ఓన్లీ గ్రామ పంచాయతీ సర్పంచ్, ఉప సర్పంచ్ మెంబర్లకే కాకుండా ఇంటిగ్రేటెడ్ ఆఫీసులనే మహిళా భవనం కానీ, ఆర్ఐ కానీ, మన హాస్పిటల్ కానీ, ఇంకోటి ఏదైనా సరే అంటే అందరూ
పరిష్కరించిన మార్గంలో గ్రామ పంచాయతీ భవనాలు కార్పొరేట్ ఆఫీసులు కట్టుకోవడం జరిగిందని తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు పట్టేగూడెంలో బ్రహ్మాండంగా 2 కోట్ల రూపాయలతోటి ఈరోజు గ్రామ పంచాయతీ భవనం ఒక ఎంపీపీ ఆఫీస్ కాదు, ఒక మండల పరిషత్ ఆఫీస్ కంటే బ్రహ్మాండంగా కట్టుకోవడం జరిగింది. ఎగ్జాంపుల్ చెప్తాం. ఆ విధంగా చాలా కట్టడం జరిగింది. రామేశ్వరంలో కట్టడం, చాలా గ్రామాలలో కట్టడం, బ్రహ్మాండంగా కట్టడం. స్కూల్ భవనాలు ప్రభుత్వ పరంగా వచ్చే పనులు మరొకటి ఉండేదైతే అందుకంటే మొదలు ఇచ్చే మనం చేస్తారు వాటి నుంచి ఖర్చు పెట్టి కార్పొరేట్ పాఠశాలలో కట్టుకోవడం జరిగిందని అందరికీ తెలియజేస్తాం. ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. ఇది ఆ పార్టీ ఈ పార్టీ అని మనం ఎక్కడ చూడలేదు. అందరూ సమానంగా మన నియోజకవర్గంలో ఉన్న 55 గ్రామ పంచాయతీలు 55 మంది సర్పంచులు ఎంపీలు అంతా సమానమే. ప్రజాసేవలో ఉన్న వాళ్ళంతా సమానమైన ఆలోచనతోటి వారికి సహకరించిన ఆలోచన నాకు ఉన్నదని కాబట్టి మీ అందరికీ తెలియజేస్తాం. కొంతమంది సర్పంచులను పని ఇష్టం పడంటే పని మీద ఆలోచన లేకుండా అక్కడక్కడ తప్పటం చేసినప్పుడు బెదిరించడం జరిగింది. చాలామంది కొంతమంది బాధపడి బాధపడుచుకొని మాట్లాడారు. ఎందుకంటే అవకాశము గ్రామ పంచాయతీ అవకాశం సర్పంచ్ కావడం ఆశామాషి కాదు. గ్రామ పంచాయతీ సర్పంచ్ ఉన్న సమస్యలు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఉండదు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా లేదు, ప్రధానమంత్రి లేదు, ముఖ్యమంత్రి లేదు, మాకు లేదు, ఒకటి లేదు. కానీ ఆ చెప్పో మీకు మాత్రమే ఉన్నది సర్పంచ్. ఆ విధంగా ప్రజలు గ్రామానికి సంబంధించిన ప్రజలు మీ మీద పూర్తిగా నమ్మకం విశ్వాసం పెట్టుకొని మన దగ్గరికి వస్తారు. సర్పంచ్ దగ్గరికి పోతే 4